పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులను నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన భారత్ ఆ దిశగా కఠిన చర్యలను చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 సమయంలో భారత ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఉగ్రవాద మౌలిక సదుపాయాల లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లుగా భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో భారత్ మాతాకి జై అంటూ పోస్టులు చేయడం గమనార్హం. ఇక దాడులకు సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించగా న్యాయం జరిగింది అని భారత సైన్యం ఎక్స్ వేదికగా పేర్కొంది. భారత దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ కొట్లీ, మురిడ్కే, బహావల్పూర్, ముజాఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఇక ఈ దాడుల్లో 3 మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది. సమయం చూసి భారత్కు తగిన రీతిలో బదిలిస్తామని, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ఆయన హెచ్చరించారు. భారత దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కు ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యగా అభివర్ణించారు. పాక్ ప్రధాని ప్రకటన అనంతరం సరిహద్దులోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడ్డంతో భారత దళాలు కూడా ప్రతిగా కాల్పులు జరిపాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన మురిడ్కే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉండగా, ఇక పంజాబ్ ప్రావిన్స్లోని బహావల్పూర్లో మసూద్ అజర్ నేతృత్వంలోని జైష్-ఏ-మొహమ్మద్ స్థావరం కూడా ఉంది.